వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. సమ్మక్క సారలక్క జాతరలో ఉన్నటువంటి హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో అయితే ఈ హుండీలను తెరిచి డబ్బులను లెక్కించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన ముందు ఉన్నారు, ఈవో గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 21 నుండి 24వ తారీఖు వరకు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అట్టి జాతర లోపల ఏర్పాటు చేసినటువంటి 518 హుండీలను టీటీడీ కళ్యాణ మండపం హన్మకొండ లోపల తరలించడం జరిగింది. ఆ హుండీలను నేడు రెవెన్యూ, దేవాదాయ శాఖ, పోలీస్ మరియు ప్రెస్ ఇతర అధికారుల సమక్షం లోపల దేవాదాయ శాఖ సిబ్బంది, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది, ఈరోజు సుమారు టోటల్గా 350 మంది సిబ్బందితోటి హుండీలు ఇప్పి లెక్కించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక వారం నుండి 10 రోజుల మధ్య కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్య లోపల వచ్చినందున ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. గతంలో ఎంత వచ్చింది ఆదాయం, ఇప్పుడు ఎంత పెరిగే అవకాశం ఉందంటారు? గతంలో సుమారు 12 కోట్ల లోపు వచ్చేసింది, ఇప్పుడు కాస్త పెరుగుతుందని భావిస్తున్నాం. లెక్కించే వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది చేస్తున్నారు? ఎండోమెంట్ సిబ్బంది దాదాపు 150 మందికి ఆర్డర్స్ వేయడం జరిగింది. అట్లాగే స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఒక 200 మంది ఈ హుండీ విప్పే కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. రోజుకు ఎన్ని హుండీలు లెక్క పెట్టాలని ఉంటుందా, అట్లా ఏమన్నా ఉంటుంది? రోజుకి ఇన్ని పెట్టాలని నిబంధన లేదండి, చేయగలిగినంత చేస్తారు. కంటిన్యూగా ఈ రోజు మొదలుకొని ఆ హుండీలు అయిపోయే వరకు వీలైనంత వరకు ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 6-7 గంటల వరకు నడుస్తూనే ఉంటుంది. విదేశీ కరెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది కదా, అట్లా ఏమన్నా వచ్చిందంటారా? వస్తుందండి, ఈరోజే ప్రారంభం కనుక విదేశీ కరెన్సీ వస్తుంది, వెండి వస్తుంది, బంగారం వస్తుంది, మన దేశీయ కరెన్సీ కానీ కాయిన్స్ కానీ అన్నీ వస్తాయి. ఏది విదేశీ కరెన్సీ ఎంత వచ్చింది ఏంటి అనేది ఫైనల్ రోజు చెప్తాము. ఈరోజు హుండీ ఇప్పే కార్యక్రమం అయితే కొనసాగుతుంది.